ఏం చేస్తున్నావురా? ఏం చేస్తలేను, హోంవర్క్ రాస్తున్నా. హోంవర్క్? ఏం హోంవర్క్ పెట్టించిర్రా మేడం? వెరీ గుడ్ వెరీ గుడ్, రాసుకో. ఒక బుక్ అయిపోయింది. ఇదే ఏం తిన్నావు వచ్చిన తర్వాత స్కూల్ నుంచి? స్కూల్ వచ్చిన తర్వాత ఏం తినలేదు. ఎందుకురా? హోంవర్క్ రాసి నిద్రపోతాను. నిద్రపోతావా? ఎందుకు? ఒక్కసారి కూడా స్కూల్లో పడకలేదు. స్కూల్లో పడుకోలేదా? రోజు పడుకొని పడుకొని అలవాటైంది కదా. నిద్ర వచ్చిందా స్కూల్లో? మరి మేడం ఏమన్నది? పడుకోమనిలే. అయ్యో, లంచ్ అయినాక పడుకోమన్నది. ఇవాళ ఫుల్ డే కదా, మరి నీకు ఎట్లా అనిపించింది స్కూలు? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిందా, చిరాకు అనిపించిందా? నాకైతే బోరింగ్ అనిపించింది. బోరింగ్ అనిపించిందా? ఎందుకని? లాస్ట్ పీరియడ్ 3 పీరియడ్స్కి ఎవరు రాలే, ఒక టీచర్ వచ్చింది, ఇంకా ఇవి చెప్పింది. ఇవి సీఎం ఆఫ్ తెలంగాణ ఇవి చెప్పింది. మళ్ళీ పోయింది. హూ ఈజ్ సీఎం ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి సార్. పిఎం ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. ఇంకా ఇంకేం చెప్పిర్రు? ప్రెసిడెంట్. హూ ఈజ్ ప్రెసిడెంట్? అందరూ నీ పేరు నాకు అత్తలేదే. ఏంటిదా పేరు? ఇంకా నోట్బుక్స్లో కూడా కావస్తాయి. వేస్తా. మమ్మీ నువ్వు వైఫై మర్చిపోయి పాత బుక్ ఒకటి ఇంగ్లీష్ పెట్టినా, 2 కొత్త ఇంగ్లీష్ పెట్టినా. అవునా? హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక 2-3 డేస్ అయితే ఆఫ్ డేస్ ఉండే, ఈరోజు అయితే ఫుల్ డే అనమాట. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని అయితే ఇంటికి అయితే వచ్చేసారు. ఇక ఈ రోజు నుండే హోంవర్క్స్ కూడా స్టార్ట్ చేశారనమాట. ఇంకా సిలబస్ స్టార్ట్ చేయలేదంట, బేసిక్స్ నేర్పిస్తున్నారని చెప్తుంది. తప్పొచ్చింది అక్క. మ్యాథ్స్ అయిపోయింది అక్క. కంపాక్స్ బాక్స్లు వచ్చినాయి, అవి చూపియండి. దగ్గరికి అనండి, ఇట్లా ఓపెన్ చేసి చూపి. వీళ్ళకైతే కొత్త బుక్స్తో పాటు కొత్త కంపాక్స్ బాక్స్లు కూడా తీసుకొచ్చిండు మా ఆయన. అంత కాస్ట్ పెట్టి తీసుకొచ్చాడు అవసరమా? వాళ్ళు 2 రోజులకే ఖరాబ్ చేస్తాడు అని అంటే ఇక నా మీదకే వచ్చిండు. నో ప్రాబ్లంలే అనేసి నేనైతే సైలెంట్గా ఉన్నాను. వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా వినిపిస్తుంది. మా ఆయన అయితే న్యూస్ చూస్తున్నాడు అనమాట. అదే వాయిస్ ఇక్కడ ఎక్కువగా వినిపించేది. సో పిల్లలకైతే ఇక సిలబస్ ఎల్లుండి నుండి స్టార్ట్ చేస్తారంట. అంటే మండే రోజు స్కూల్కి పంపిన, ట్యూస్డే రోజు అయితే హాలిడే ఇస్తున్నారంట, ఏబీవీపీ బంద్ అని. అండ్ నెక్స్ట్ డే నుండి అయితే సిలబస్ స్టార్ట్ చేస్తారని బుక్స్ అన్ని సర్దిస్తున్నాం. హూ ఈజ్ సీఎం ఆఫ్ తెలంగాణ? రేవంత్ రెడ్డి సార్. పిఎం ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. ఇంకా ఇంకేం చెప్పిర్రు? ప్రెసిడెంట్. హూ ఈజ్ ప్రెసిడెంట్? అందరూ నీ పేరు నాకు అత్తలేదే. ఏంటిదా పేరు? ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అందరినీ ముర్మురు ముర్మురు అంటారు. ద్రౌపది ముర్ము. వెరీ గుడ్. మన ప్రెసిడెంట్ గారి పేరు అయితే నా బిడ్డకు పలకడానికి వస్తలేదు, చెప్పేసిన ద్రౌపది ముర్ము అని. ద్రౌపది ముర్ము అని చెప్తుంది అనమాట. ఇక బుక్స్ అన్నీ సర్దుకోమని తీసుకొస్తే నాకైతే బుక్స్ లేస్తలేవు మమ్మీ, నేను ఎట్లా చేయాలి ఏం చేయాలి అని అంటుంది. నా చిన్న బిడ్డ అంటుంది, ఒక పని మనిషిని పెట్టు మమ్మీ బుక్స్ పోయడానికి అని అంటుంది. అప్పుడు మా ఆయన అంటాడు, సరే సరే పెడదాం కానీ ముందైతే హోంవర్క్ కంప్లీట్ చేయంటే, నా హోంవర్క్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఇంకా అక్కదే లేట్ ఉంది, నేను ఎప్పుడైనా ఫాస్టే చేసేస్తాను అయితే బ్యాగ్ అయితే సర్దేసుకుంటుంది. ఇంకా చిన్న పాపకైతే బుక్స్ పంపించమని అనలేదు, ఓన్లీ పెద్ద పాపకు మాత్రమే పంపించమన్నారు. ఇక్కడ చూసిర్రు కదా ఆమె హోంవర్క్ అయిందని, ఈమెను ఎట్లా డామినేట్ చేస్తుందో. అక్క ఎప్పుడు నాకన్నా లేటే అనేసి అంటుంది. కానీ ఆమె హోంవర్క్కి ఈమె హోంవర్క్కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆమెకి సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, ఈమెకేమో నార్మల్గా బేసిక్స్ మాత్రమే ఉంటాయి కదా. పాపం నా పెద్ద బిడ్డ భయపడుతుంది, మమ్మీ నాకు భయం అవుతుంది మమ్మీ, అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయని. ఏం కాదులే, ఒక్కొక్కటి నేర్చుకుంటే అదే ఈజీ అయిపోతుంది, మ్యాథ్స్ అయితే కొంచెం కష్టపడాలి అని చెప్పిన. లేదు నాకు మ్యాథ్స్ ఈజీగానే వచ్చేస్తుంది మమ్మీ అని అంటుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు మ్యాథ్స్లో మొత్తం డల్గా ఉండేదాన్ని, ఊకే దెబ్బలు తినేదాన్ని. అందుకే నా బిడ్డకు చెప్తే, లేదు మమ్మీ నన్ను మ్యాథ్స్ టీచర్ మంచిగా ట్రీట్ చేస్తారు అని అయితే చెప్తుంది అనమాట.
ఇక్కడ నా బిడ్డ కష్టాలు చూడండి, బ్యాగ్ లేపడానికి ఎంత కష్టపడుతుందో. ఎక్కుతలు పెట్టు కొట్టు కొండండి కొట్టు నడవ ఒకసారి ఇటు గమ్యం చేరేట్టు. పాపం అష్ట కష్టాలు పడి నా బిడ్డ అయితే బ్యాగ్ని అయితే లిఫ్ట్ చేసేసింది. ఇక పైన స్కూల్కి వెళ్ళాలి అని అంటే స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. పాపం ఎట్లా వెళ్తుందో ఏమో. ఇక వాళ్ళ డాడీని తీసుకెళ్ళి దింపమనాలి. ఏం చేస్తాడో అంటే రెగ్యులర్గా దింపెళ్తాడు కానీ కింద దింపెళ్తాడు, పైకి వాళ్ళే వెళ్ళిపోతారు. కానీ ఇన్ని బుక్స్ మోసుకుంటూ వెళ్ళలేరు కదా. అక్కడ ఆయం ఉంటే తీసుకెళ్తారు, బట్ టైంకి లేకపోతే మాత్రం పిల్లలే మోసుకొని పోవాలి, చాలా కష్టం అవుతుంది. ఇక వచ్చిన తర్వాత నా చిన్న బిడ్డ అయితే స్నాక్స్ తినలేదట. తర్వాత నేనైతే తనకు కార పెట్టేసిన. ఇషిత ఏమో కార వద్దని చెప్పింది. వంకాయ కర్రీతో అయితే మంచిగా కలిపి అయితే మెత్తగా కలిపేసి అన్నం పెట్టమని చెప్పింది. సో తనకైతే నేను అన్నం తినిపించినాను అన్నమాట. నా పెద్ద బిడ్డ కన్నా నా చిన్న బిడ్డని తినడంలో నయం, అస్సలు సతాయించుకోదు. ఇక హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత బుక్స్ అన్నీ సర్దుకున్నారనమాట. తర్వాత తీసుకొచ్చిన టిఫిన్ బాక్సెస్ అవన్నీ అయితే వాషింగ్కి అయితే వేసేసి పిల్లలైతే కాసేపు టీవీ చూసేసి అయితే పడుకున్నారనమాట. ఇక రేపైతే హాలిడే కాబట్టి లేట్గానే పడుకుంటాం, లేట్గానే లేస్తామని అన్నారు. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ప్లీజ్, చిన్న క్రియేటర్ని కదా, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి.